ఎవడొచ్చినా నేనే రాజు, నేనే మంత్రి అంటున్నారు ఆ మాత్యులు. మీరు ఎట్లా ఓడిపోవాలో నేనే డిసైడ్ చేస్తా, నేనెలా గెలవాలో నేనే డిసైడ్ చేస్తానని బీరాలు పలుకుతున్నారు. చేసిన అభివృద్ధే ఆ పార్టీ విజయానికి తారక మంత్రమా? రెండు పడవలపై కాళ్ళు పెట్టే నాయకులే ఆ పార్టీని ఇరుకున పెట్టనున్నారా? ఇలాంటి నాయకులే నాయకుడితో కేడర్కి దూరం పెంచుతున్నారా? ప్రత్యర్థి పార్టీ లోపాలతోనే ఆ మంత్రి అంత ధీమాగా ఉన్నారా? రెండు పడవలపై కాళ్ళు పెట్టే నాయకులున్న పార్టీ ఏది? తిరుగులేదన్న ధీమాతో ఉన్న ఆ మంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. ఉద్దండులైన కోట్ల కేఈ కుటుంబాల కనుసన్నల్లోని దశాబ్దాల పాటు ఈ నియోజకవర్గ రాజకీయాలు కొనసాగాయి. అయితే 10 ఏళ్ల క్రితం ఆ చరిత్రను తిరగరాసేలా 2 సార్లు ఘన విజయం సాధించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పులివెందుల తరహాలో డోన్ నియోజకవర్గ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. విద్య, వైద్యంతో పాటు రోడ్లు, మంచినీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించడంలో 10 ఏళ్లలో బుగ్గన సఫలమయ్యారు. 2 సార్లు వైసీపీ జెండా ఎగురవేసి విజయ దుందుబి మోగించి వరుసగా 3వ సారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొడతారన్న టాక్ అధికార పార్టీలో జోరుగా నడుస్తోంది. గురూజీ రామనారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ధీటైన పోటీ ఇవ్వాలంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికే సాధ్యమని భావించిన తెలుగుదేశం నాయకత్వం ఆయనకే డోన్ బాధ్యతలు అప్పగించింది. దీనికోసం గత 3 ఏళ్లుగా ఇన్ఛార్జిగా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డిని కూడా కోట్లతో చేతులు కలిపేలా సమన్వయపరిచారు పార్టీ పెద్దలు. వీరిద్దరి కలయికతో డోన్లో తెలుగుదేశం జెండా ఎగరేయడం ఖాయమని భావించినా పార్టీలో ఉన్న కింది స్థాయి క్యాడర్ అనుసరిస్తున్న తీరు తమకు కలిసొస్తుందని మంత్రి బుగ్గన అనుచరులు చర్చించుకుంటున్నారట. తెలుగుదేశం పార్టీలో 2 పడవలపై కాలు పెట్టి ప్రయాణించే నాయకులు ఉన్నారట. పత్తికొండ వైసీపీలో ఓ కీలక గ్రామ నాయకుడు ప్రస్తుతం డోన్ టీడీపీలో కూడా తన హవా ప్రదర్శిస్తున్నారట. ఈ నాయకుడు పత్తికొండలో వైసీపీ వైపు, డోన్లో టీడీపీ వైపు మొగ్గు చూపడంపై కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారట. పత్తికొండలో టీడీపీ నాయకులను వైసీపీలో చేర్చేందుకు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్న ఆ నాయకుడు డోన్ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలను టీడీపీలోకి ఏ మేర చేర్చగలుగుతారన్న చర్చ పార్టీలో రచ్చగా మారిందట. తమ నేతను కలుద్దామన్నా కూడా ఈ నాయకుడి అనుమతి తప్పనిసరి అన్న టాక్ నడుస్తోంది. టీడీపీలో ఇలాంటి రాజకీయాలు ఉన్నంత వరకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజయానికి ఎలాంటి ఢోకా లేదని అమాత్య డోంట్ వర్రీ అంటూ ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు ముందే సంబరాలు చేసుకుంటున్నారట. తెలుగుదేశం పార్టీలో పట్టణం, గ్రామాలతో పాటు వార్డుల వారీగా ఆధిపత్యం కోసం నాయకుల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. దీంతో టీడీపీ నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తమకు కలిసొస్తాయనుకుంటోంది వైసీపీ. ఇప్పటికే నంద్యాల టీడీపీ జయహో బీసీ సభలో ఓ యువ నాయకుడిపై సీనియర్ నాయకుడు దాడికి పాల్పడ్డా అక్కడే ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారని, ఇలాంటివన్నీ తమకు కలిసొస్తాయని అంటున్నారట వైసీపీ శ్రేణులు. మరి కర్నూలు జిల్లాలోని కీలకమైన డోన్ నియోజకవర్గంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన అభివృద్ధి మంత్రం ఫలిస్తుందా, లేదా ప్రతిపక్ష పార్టీలో ఉన్న లోపాలే ఆయన్ని మళ్లీ గెలిపిస్తాయా, లేదంటే ప్రజా వ్యతిరేకత కొంపముంచుతుందా? ఇప్పటికైతే అన్ని అంచనాలు ఊహాగానాలే. డోన్ ప్రజలు ఎవరి వైపో తెలియాలంటే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.